ప్రతిరోజు ఉదయం పడుకొని లేవగానే మొబైల్లో రీల్స్ పైకి కిందకి స్క్రోల్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ అయిపోయింది. అసలు ఆ రోజు ఏం చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ఈ వీడియో ఫుల్ గా చూసి మీ లైఫ్ లో అప్లై చేస్తే 100% చెప్తున్నా, ఖచ్చితంగా మీరు నాకు థ్యాంక్ యూ చెప్పి వెళ్తారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనసులో ఇలా అనుకోండి, టుడే ఈజ్ మై డే. ఇవాళ నేను ఏది చేసినా సరే అది నాకు లైఫ్ లో చాలా యూజ్ అవబోతుంది. నేను ఇవాళ వేసే ప్రతి అడుగు నన్ను రేపటి నా లక్ష్యానికి దగ్గరికి తీసుకువెళ్తాయి. ప్రతి ఉదయం ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి, ఇలా అనుకోవాలి. అండ్ ఏదో ఒక రోజు సక్సెస్ అయిపోతా, ఏదో ఒక రోజు డ్రీమ్స్ ని అచీవ్ చేస్తా అని అనుకుంటూ కూర్చుంటే సరిపోదు. ఆ ఏదో ఒక రోజు ఈ రోజే ఎందుకు కాకూడదు? కానీ ఇలా ఇన్స్టెంట్ గా సక్సెస్ కావాలంటే ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి, ప్రతిరోజు పోరాడుతూ ఉండాలి. మీ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే రోజు ఇవాళే, ఇప్పుడే అనుకొని కసితో పనిచేయండి. చాలా మంది ఎలా ఫీల్ అవుతారో తెలుసా? రేపటి నుంచి లైఫ్ మార్చేస్తా, మండే నుంచి ఫుల్ చేంజ్ అయిపోతా, పలానా రోజు స్టార్ట్ చేస్తా, పలానా రోజు మొదలు పెడతా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా డీప్ గా చెప్తా వినండి. పలానా రోజు జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తా, పలానా రోజు బుక్ చదవడం మొదలు పెడతా, ఏదో ఒక రోజు పలానా బిజినెస్ స్టార్ట్ చేస్తా, సక్సెస్ అయిపోతా. ఇలా ఏదో ఒక రోజు హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయిపోతా అని కూర్చుంటే, ఇలా తలుచుకుంటూ ఉంటే ఆ డ్రీమ్స్ ఎప్పటికీ సాధించలేరు. ఇలా అనుకుంటూ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇలాగే ఏదో ఒక రోజు నలుగురు కలిసి మిమ్మల్ని మోసుకెళ్ళిపోతారు. గైస్, సారీ ఇలా చెప్తున్నందుకు. ఎందుకు ఇలా అసలు చెప్పాల్సి వచ్చిందంటే, నాకు తెలిసినంత వరకు ఒక్కరు కూడా పలానా రోజు స్టార్ట్ చేస్తా, సక్సెస్ అయిపోతా అనే వాళ్ళు లైఫ్ లో గ్రో అయినట్టు చరిత్రలోనే లేదు. ఇవాళ నుంచి ప్రతిరోజు పోరాడితేనే ఆ ఏదో ఒక రోజు అనేది నీదవుతుంది. ప్రయత్నించకుండా ఖాళీగా ఉండి ఇవాళ నా టైం బాగాలేదు, రేపు బాగుంటే రేపు సక్సెస్ అయిపోతా, పక్కా నెక్స్ట్ మంత్ నా గెలుపు గ్యారంటీ అని అనుకుంటూ ఉంటే మాత్రం అది మూర్ఖత్వం. ఈ విషయం లైఫ్ లో గుర్తుంచుకోండి. ఇవాళ నువ్వు సక్సెస్ అవ్వాలంటే దానికి నువ్వు నిన్న కష్టపడాల్సిందే. అలాగే రేపు అనే రోజు నువ్వు సక్సెస్ అవ్వాలని అనుకుంటే అందుకు ఇవాళ నుంచి నువ్వు కష్టపడి తీరాలి. అలా కాకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు అని ఖాళీగా కూర్చుంటే ఎప్పటికీ ఆ సక్సెస్ నీ దగ్గరికి రాదు. కష్టపడకుండా అంటే హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ అయిన వాళ్ళ పేర్లు ఒక్కటి చెప్పండి, చెప్పలేరు. అండ్ గైస్, నాకు తెలుసు ఆల్రెడీ మీలో కొంతమంది మన వీడియోస్ చూసి సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని. బట్ అయినా సరే ఇంకా మీకు సక్సెస్ రావడం లేదు అంటే మీ హార్డ్ వర్క్ ని ఇంకొంచెం పెంచాలి. అలాగే ఇంకొన్ని మంత్స్ పేషెన్స్ తో ట్రై చేయండి, గివ్ అప్ చేయొద్దు. ఎవరి కోసం రాదు సక్సెస్, నేను చూస్తాను. మీ రోజు మార్నింగ్ 4కి నిద్ర లేచి అందరికీ దూరంగా ఉంటూ చాలా రిలేషన్స్ ని త్యాగాలు చేస్తూ గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారంటే నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది ఇప్పుడే, మీకు సక్సెస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో అని. ఇప్పుడు మీరు కంఫర్ట్స్ ని వదులుకుంటేనే అప్పుడు ఇంతకు మించిన లగ్జరీ కంఫర్ట్స్ ని ఆ దేవుడు మీకు దక్కేలా చేస్తాడు. నీలో ఉండే పిచ్చితనం చూపించు గెలుపు కోసం, నీలో ఉండే పంతం చూపించు, నీలో ఉండే పట్టుదల చూపించు. ఇవన్నీ చూసి నీ శత్రువులకి నువ్వంటే భయం పుడతది. చాలా మంది లెజెండ్ సెలబ్రిటీస్ ఎప్పుడు ఇదే చెప్తారు, మీరు చాలా చాలా గొప్పవాడిలా అవ్వాలంటే అందుకు మీరు చాలా చాలా వదులుకోవాల్సి ఉంటుంది. నిద్రని సాక్రిఫైస్ చేయాలి, సంతోషాల్ని సాక్రిఫైస్ చేయాలి, సరదాల్ని సాక్రిఫైస్ చేయాలి. ఇవన్నీ త్యాగాలు కలిస్తేనే సక్సెస్ వస్తుంది. తొలి చెప్పింది చాలు బ్రో, ఆపే అని మీ మనసులో అనిపిస్తే నేనేం చేయలేను. నేనైతే సింపుల్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ ఈ సాక్రిఫైసెస్ చేయకపోతే అప్పుడు మీరు కోరుకునే సక్సెస్ ని, డ్రీమ్స్ ని, లగ్జరీ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకున్నట్టే. ఇప్పుడు మీకు ఇలా కూడా అనిపించవచ్చు, ఏంటి బ్రో సాక్రిఫైస్ చేస్తే సక్సెస్ అయిపోతామా లేకపోతే అవ్వలేమా అని. ఇలా మీకు అనిపిస్తే దీనికి నా దగ్గర ఆన్సర్ ఉంది. అదేంటో తెలుసా గైస్? సీరియస్ గా చెప్తున్నా, ఫుల్ మైండ్ అండ్ బాడీ పెట్టి ఏదైనా పని చేస్తే అది ఎంత లేట్ అయినా సరే కంప్లీట్ అయి తీరుతుంది. అలాగే ప్రాణం పెట్టి ఏదైనా చేస్తే సక్సెస్ అవ్వే ఛాన్సే లేదంటారా? ఒకసారి మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. గైస్, అట్లీస్ట్ సాక్రిఫైసెస్ చేస్తూ హార్డ్ వర్క్ తో ట్రై చేస్తుంటే కనీసం అయ్యో నా 100% ఇచ్చుంటే బాగున్ను అనే బాధపడే అవసరం మీకు ఎప్పటికీ రాదు. అండ్ గైస్, ఈ అదృష్టం అనేది ఏదో ఒకరోజే ఉంటుంది, ఒకరోజే వస్తుంది, నిజమే, ఐ అగ్రీ. బట్ ఆ అదృష్టం వచ్చేలోపు మీరు హార్డ్ వర్క్ చేయకపోతే అప్పుడు ఆ లక్ కూడా మిమ్మల్ని సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేయలేదు. సో ప్లీజ్ హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ అవ్వాలని ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందుకే హార్డ్ వర్క్ కోసం చాలా మంచి కోట్స్ ఉన్నాయి. అందులో ఒక మంచి కోట్ నాకు నచ్చింది, చెప్తా వినండి. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ బి యువర్ నాయిస్. సింపుల్ గా ఇదేంటంటే సైలెంట్ గా కష్టపడండి, అప్పుడు మీ సక్సెస్ మీ బదులు గోల చేస్తుంది. అండ్ గైస్, మన లాస్ట్ వీడియో 4 AM వేకప్ మోటివేషన్ కి చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అలాగే ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. సో అందుకే మర్చిపోకుండా వీడియో చూసాక ఎలాంటి ఫీలింగ్ కలిగిందో కమెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అప్పుడే మన వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి ఇంకో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం. జై హింద్.